ప్రతి నెల మీకు సామాన్ తెచ్చిస్తా, ఆ పైసలు మీరు జమ చేసుకొని అప్పు కట్టుకోండి. హలో గైస్, మేము ఈ వీడియోతో మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతున్నాము. అది ఎలా అంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఓల్డ్ ఏజ్ కపుల్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. మాకు రీసెంట్ టైమ్స్లో మాకు తెలిసింది ఏంటంటే, ఈ అమ్మకి నీ జాయింట్ ఇంకా ఐ సర్జరీ జరిగింది. సో ఆ పెద్ద ఆయన మాత్రమే ఇల్లు నడుపుతున్నారు. సో వాళ్ళ కోసం మేము ఒక ప్లాన్ చేస్తాం. ఈ వీడియో చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మధ్యలో ఒక సింగిల్ డిజిట్ నంబర్ వస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసి మీరు ఈ కింద కనిపించే వాట్సాప్ నంబర్ కి మాకు వాట్సాప్ చేసినట్టయితే అందులో నుంచి ఒక 5 మెంబర్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 200 రూపీస్ ఫోన్ పే చేస్తాను. సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ అండి. ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 3 to 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి మంత్ మొత్తం గ్రాసరీ ఎంత ఖర్చు అవ్వచ్చు? 7 to 8,000. యాక్చువల్గా మేము పూర్ పీపుల్ కోసం హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. మాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా కొంచెం? ఓకే, మీరు తీసుకొని చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పని చేస్తావు? రోడ్లు పట్టుకుంటాము, తలకాయలుగా మరి తలకాయలు గమనిస్తారా? ఇంకా రోళ్ళు చేస్తారా? తిన్నారా మరి? ఎన్ని అమ్ముడు పోతాయి అవి? ఏం అమ్ముడు పోతే బాగా అమ్ముడు ఎక్కడ పోతాయి చేస్తున్నాను, శాతం అయితే లేదు. ఒకటో 2 తలకాయలుగా అంతేనా? రోజు అత్తే రావు మరి? అంతే అంటే రోజు అంటే వచ్చినప్పుడు ఎంత వస్తాయి మరి? ఒకరు తాలికా కంపెనీకి ఎంత తీసుకుంటారు? అంతే, 10-20 తోటి ఉంటుంది. మరి ఎట్లా వెళ్తుంది మరి మీకు? ఏం చేయాలి మేము? మీ వాళ్ళు కొడుకులు వాళ్ళు లేరా? కొడుకులు వాళ్ళ వాళ్ళు అయిపోయారు. మేము ఇద్దరం జాగా మరి కాదు, అట్టి చేసుకుంటాం అంటే జాగలేదు. అంతే. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి మా ఉన్నాం కానీ కొల్లే బాబు జాగే. ఇక్కడ మొన్న వేసుకున్నారు, మొన్న వచ్చిరా? మొన్న వచ్చిన గాడ వేసుకున్న ఆడకలు బీకేసారు. అక్కడికి గోడ కట్టి కూడా వేసి మళ్ళీ ఇక్కడ చెట్టు కడ వేసుకుంటారు, చెట్లు తీసేసారు. మళ్ళీ ఈ కడ వేసుకుంటే ఆడ బీకేసారు, గీడ వేసుకున్నారు. వీళ్ళు తీసేయమన్నప్పుడు తీసేది. మళ్ళీ ఇక్కడ తీసేసినాక మళ్ళీ ఎక్కడికన్నా కూడా అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదైతే బతికేది 4 రోజులుగా తలకాయలు వచ్చేది ఇంత బతికి. మరి ఇప్పుడు బియ్యంకి అట్లా ఇట్లా వెళ్తాయి మరి? ఈ బియ్యం అంటే తెచ్చుకోవాలి, కొబ్బరి బియ్యం ఇస్తారు కదా. ఈ వయసులో కొబ్బరి బియ్యం తింటావా? ఏం చేద్దాం సరిగా, అప్పుడు ఏం చేద్దాం? కడుపు నొప్పి, ఏ నొప్పి, అవి కూడా పెట్టుకోవాలి ఇవ్వలేరు కదా. అవి కూడా పెట్టుకోవాలి ఇవ్వలేరు. వస్తాయి మనిషికి 6 కిలోలు బియ్యం వస్తాయి. 6 కిలోలు వస్తాయా? 6 కిలోలు వస్తాయి. అది గవర్నమెంట్ ఇచ్చేదే కానీ కొబ్బరి బియ్యం అవి దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం తింటే ఉంటుంది. కడుపులు వస్తాయి ఈ వయసులో. పానం మంచిగా ఉంటుందా మరి? పానం మంచిగా ఉంటుంది. కొడుకులు వాళ్ళు సగం మంచిగా ఉంటాయి. ఒకరోజు అక్కడికి పోతుంది. మరి వర్షాలు పడితే ఎల్లు ఉరవదా? ఊరుస్తుంది అన్న, అట్టిదే ఉరుస్తుంది ఇల్లు. కరెంట్ ఎట్లా మరి? కరెంట్ వేరే అడుక్కున్నాము. రాత్రి కొట్టిస్తారు, పాములు భీములు వస్తాయని. తిన్నావా మరి? తినలే. తినలే. బయటికి సొంతూరు ఎక్కర్లేదేమో. ఎప్పటి నుంచో లేనే ఉంటుంది. అప్పుడు ఆ 7 రోజులు చెప్తే అడుగు ఆడకి వస్తే చెప్పదండి కలిపింది. సరే.
ఇప్పుడు నెల ఖర్చులకు వెళ్తే వెళ్ళే అయ్యా ఒక నీళ్ళు లేవు ఏమి లేవు నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి ఆడకచ్చుకోవాలి క్యాన్ ఇట్లున్నదా క్యాన్ కూడా లేదా నీళ్ళు అడకచ్చుకోవాలి మా బాయిలకుండా పోయి పోయి నీళ్ళు అడకచ్చుకోవాలి క్యాన్ ఉంటే బెటర్ కదా చాలాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చేసింది. లెట్స్ సీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. మరి మేము ఇట్లనే ఇస్తాం వాళ్ళకన్నా లేనోళ్ళకి ఇట్లా వాళ్ళకి సామాన్లు అబోటి ఒకటి అన్నీ ఇస్తాం. మీకు కూడా ఒక 4 రోజుల సరుకులు ఇట్లా తీసుకొచ్చినాం ఇద్దామని ఆయన మిమ్మల్ని చూసే గుడిసి ఇట్లా తక్కువ డైరెక్ట్ గా చెప్పకుండా మరి ఏం పని చేస్తారు ఏందో ఫస్ట్ కనపడతలేదా కొట్టినప్పుడు కొట్టినాం ఇసురాళ్ళు రోళ్ళు కొట్టినాం కానీ అయితే 2 3 50 ఇచ్చేటోళ్ళు 50 ఇస్తారు 60 ఇచ్చేటోళ్ళు 60 ఇస్తారు ఎవడో ముసలివాడని 10 ఎక్కిచ్చేటోళ్ళు అవి నీ బొగ్గులు సామాన్లు తీసుకొచ్చినాం చూసినాం అడిదికి పోతున్నాము వాళ్ళని ఉంటారా అని మొత్తం తిరుగుతున్నాం కానీ మీరు కనిపించారు అందుకని ఆయన మీకు ఇక్కడ దుకాణం ఇదే సార్ తలకాయ కాల్చుకుంటారు చెప్పులే కాల్చుకుంటారు అయితే బాబులు తలకాయలు గిన్నె తెచ్చినట్లున్నారు చూస్తున్నారని తాతకు చెప్తున్నారు అక్కడ ఆపి చూస్తున్నారు. మీరు వీడు ఉండేసరికి గుడిసె కూడా చిన్న ఉంది మరి మీరు కాదు మరి ఎట్లుంటారు మీరు ఎట్లా పరిస్థితి ఏంది ఎట్లా వెళ్తుంది అది తెలుసుకొని మాట్లాడి ఇద్దామని వచ్చినాం ఇక సామాన్లు ఇద్దామని. సరిపోతాయి అవి సార్ ఇచ్చిన కాడికే చాలు ఏడుస్తున్నా ఏంది ఇచ్చిన కాడికే చాలు సార్ మనకు సంతోషం అంటే ఏడుస్తున్నా ఏంది సంతోషపడాలి మీరు ఇచ్చిన కానీ సంతోషపడాలి సరిపోతాయి అవి సరిపోతుంది ఇలా మీకు ఇస్తే మాకు ఒక ఆనందం అంతే అంతే సార్ పేదలను చూస్తే మీకు కొద్దిగా ఎట్లా ఆనందం మా సొంటలను చూస్తే కాళ్ళ నొప్పులు తీసేలో ఇప్పుడు కూర్చోడు అప్పు చేసుకొని కూర్చున్నాం. అప్పున్నదా మీకు ఎంత అప్పు ఉన్నది ఉన్నది అప్పుడు ఉన్నాయి
ఏ హాస్పిటల్ కోసం అప్పు అయిందా? ఎంత అప్పు ఉన్నది? ఇంకా 60-70 రూపాయలు తక్కువ. 60-70 వేలు దాకా ఉందా? ఈ 60-70 అంటే మెల్లమెల్లగా ఇంత ఏదో 10-5 జమ చేసుకోగలి. మళ్ళీ ముసలి పోతే నేను ప్రతి నెల మీకు సామాన్ తెచ్చిస్తా, సరే. ఆ పైసలు మీరు జమ చేసుకొని అప్పు కట్టుకోండి. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు పైసలు కూడా ఇస్తా. సరే ఇప్పుడు ఏం పట్టుకురాలే నేను పైసలు. చల్లగా బతుకున్నారు బాబు. మీరు మంచిగా తిన్నారా మరి? తినలేదండి ఇంకా తినలేదా? టిఫినే చేసినాం. అది మంచి అంటే క్వాలిటీ, మంచి క్వాలిటీది అది. 5,000 రూపాయల సామాన్ మొత్తం. సరేనా? ఈ బియ్యం తినరు, ఆ కూపన్ బియ్యం బంద్ చేయరు. అది వయసుకు మంచిది కాదు మీ ఈ వయసుకి. సరేనా? అవి దొడ్డు బియ్యము వయసుకు మంచిది కాదు. ఈ సన్న బియ్యం తినండి. సరేనా? ఇది 1,500 బ్యాగు, 26 కిలోలు వస్తాయి. మీకు 2 నెలల దాకా వస్తాయేమో కదా. అదే ఇవి తినండి, అవి బంద్ చేసేయండి. మీరు ఎవరికైనా ఉంటే అమ్మేసేయండి. అవి బాగా బియ్యం ఉంటే అప్పుడు మందం కొనుకొచ్చుడే. అప్పుడు మంది కొనుక్కొచ్చు. అప్పుడు మందం కిలో కొనుకొచ్చుడే. అంతేనా? కిలో కొనుకొచ్చుడే. ఇస్తారు కదా, ఇచ్చే 12 కిలో ఎప్పుడు సరిపోతాయి సార్? అంతేనా? ఎవరైనా పిల్లగాని వచ్చేదానికి కొన్ని ఎక్క పెట్టినామనుకో ఆడికే ఒడిచిపోతుంది. 12 కిలోల బియ్యం, 6 కిలోల బియ్యం, 12 కిలో తేలేదు. ఎంత కాలం నుంచి ఉంటారు ఇక్కడ? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం సార్. ఇంట్లోనా? ఇప్పుడు 5 నెల 4 నెల అని. అవునా? సమ్మక్క అప్పటి నుంచి మందులకు అక్కడ ఉంటే ఒక పంది లేదా అక్కడ ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట. తీసే బాబు ఇక్కడ నుంచి తీసే అని చెప్తే మన జాగ మీ జాగ మీద మాకేముండదు తీసేది. ఇటు వచ్చి ఉన్నారా మీరు? ఇటు వచ్చి ఉన్నాం. వర్షాలు పడితే మరి కష్టం కావట్లేదు? కష్టమే, వర్షాలు పడితే కష్టమే. వర్షాలు పడితే ఊరుతుంది గది. మంగళ టేల ఒకటి తీసుకున్నా టేల, ఆ టేల కూడా అన్ని పొక్కలు పడ్డాయి మీద, అన్ని వరకు కప్పిన మీద అంతా ఊరుస్తుంది. బాగా రోజులు మేము ఇక్కడిక్కడనే ఉన్నాం. కోర్టు కాడ ఉంటుంది అప్పుడు. అక్కడ నుంచి లేచేసొద్దు ఇటు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పడ్డాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసేస్తే మళ్ళీ ఎటు పోతుంది. ఎటు కూడా అవుతుంది. ఇక్కడికి వెళ్ళి తీసేస్తే ఎటు కూడా అవుతుంది. నా నంబర్ ఇచ్చిపోతా, ఏదన్నా అవసరం అంటే ఫోన్ చేయండి నాకు. సరే సరేనా? నంబర్ ఇచ్చిపోతా. ఏదన్నా హాస్పిటల్కి నేను పైసలు అవసరం అన్నా ఫోన్ చేయండి. సరేనా? నంబర్ ఇది రాసి పేపర్. నీ పేరేంటిదమ్మా? గంగవ్వనా? ఆ పొగకి ఉండొద్దు ఈ వయసులో. కళ్ళు మంటనే మొన్న అమ్మకి ఆపరేషన్ అయింది, కళ్ళు కనపడతలేవు. కానీ ఆపరేషన్ చేయించాను మనం రేగుర్తి హాస్పిటల్. కంటి ఆపరేషన్ చేయించుకున్నావా? చేసుకున్నది. కన్ను కనపడతలేకపోతే చేసుకుని కన్ను కనపడక ముందే మోకాలు పోయి. అరే బాగా నడవస్తలేవు, మాకు కూడా నడవరాదు, ఇది పడిపోతుంది ఎప్పుడు. ఈ వయసులో పని ఎక్కువ చేయకండి మీరు. చేయకపోతే ఎట్లా కొడుక వాళ్ళు పెడతారు. ఇక కొడుకులు ఉండి కూడా రాజ్యం కొప్పలే ఆయన వాళ్ళ బతుకు కూడా మంచిగా వాళ్ళ బతుకు కూడా మంచిది. ఏం చేయాలి? మరి మీరు ఫోన్ చేస్తలేదు. ఫోన్ చేస్తే వాళ్ళే మంచిగా లేరంటారా? వాళ్ళే బాగా అప్పులు పిల్లలు అప్పులు బాగా అప్పులు అయ్యి అట్లా బతుకుతున్నారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఊరుకోలు అయిపోయారు. ఒక్కొక్కరు అయినరు. ధర్మపూర్లో, అటు చొప్పదండ్ల, ఇక్కడ హుజరాబాద్, వాళ్ళ పిల్లలు చేసుకున్న వాళ్ళు అక్కడ ఇంకొక నడిపి కొడుకు అయితే అక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నాడు, చీరాల కాడ. పెన్ను లేదు. చూసారు కదా వీడియో ఎంత బాగుంది. తెలుసు కదా, ఆల్ యూ నీడ్ ఇస్ సాటిస్ఫాక్షన్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ర్యాండమ్గా 200 రూపీస్ పంపిస్తాను. అది 3 daysలో మీకు కంపల్సరీ పంపిస్తాను. అండ్ వీ ప్రామిస్ యూ దాట్ వీ విల్ గివ్ దట్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్.